ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇరా కళ్ళల్లో నీళ్ళేంటి? రాత్రి నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయే విషయం చెప్పారా అండి మీరు? చెప్పండి, రాత్రి చెప్పిన విషయం నిజమేనా? ఏ విషయం? నేను ఏం చెప్పాను? నాకు కాదు, మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. తాగిన వాళ్ళు నిజం మాట్లాడతారంటారు, అది నిజమేనా అండి? ఆల్మోస్ట్ నిజమే. ఎందుకీ నేనేం చెప్పాను? అయితే రాత్రి తాగొచ్చి మీరు నిజమే చెప్పారన్నమాట. నా దైవం అనుకున్న మీరు, ఈ ఇంటి దేవత అనుకున్న అపూర్వ వదిన కలిసి నా శోభా చంద్ర వదిని చంపేశారన్నమాట. ఏం మాట్లాడుతావు మీరా? నేను అపూర్వ కలిసి శోభాచంద్ర చెల్లెమని చంపడం ఏంటి? అలా చెప్పే అవకాశం లేదు. అంటే అవకాశం ఉంటే చెప్పేవాళ్ళే కదా. అంటే చంపేశారన్నమాట, నిజమే కదా? మీరా ముందు వేడు పాపు. జరగని విషయం నేను ఎందుకు చెప్తాను? అలా చెప్పే అవకాశం లేదని చెప్పడం నా ఉద్దేశం, అంతే. ఇంతకీ నేను చెప్పిన విషయాన్ని మీ అన్నయ్య నమ్మాడా? లేదు. మీరు 2 కోట్లు కొట్టేసినప్పటి నుంచి దాన్ని కవర్ చేసుకోవడం కోసం తనపై నిందలు వేస్తున్నారని అపూర్వ వదిన అంది. ఆ మాట నిజమని నమ్మారు. మీరా నా మీద దొంగ అని నిందేశారు, అది నిజం చేద్దాం అనుకున్నారు. అందుకని ఆ డిస్టర్బ్డ్ మూడ్లో ఉండి తాగేసి ఏదో పిచ్చి పిచ్చిగా వాగేసి ఉంటాను, అంతే. మరి తాగిన వాళ్ళు నిజాలే చెప్తారన్నారు. మీరా తాగిన వాళ్ళు నిజాలు చెప్పడం ఎంత నిజమో, మనిషి డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కూడా అంతే నిజం. ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు. అసలే రాత్రంతా నీకు నిద్ర లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ మార్నింగ్ మావయ్య. ఏం గుడ్ మార్నింగ్ అమ్మా, చాలా బ్యాడ్ మార్నింగ్. రాత్రి తాగింది నేనేదో వాగానంటుంది మీరా. అది మాట్లాడదామని మీకోసం వెయిట్ చేస్తున్నాను మావయ్య. అటెళ్ళి మాట్లాడుకుందాం పదమ్మా. భూమి, నేను అపూర్వ కలిసి శోభాచంద్ర చెల్లెమ్మని చంపేస్తామని నేను చెప్తే బావ నమ్మలేదని నాతో మీరా చెప్పింది. అదే ఫ్లోలో నువ్వు శోభకి పుట్టిన కూతురు అన్న విషయం నేనేమైనా చెప్పేశానమ్మా? లేదు మావయ్య. ఎక్కడ చెప్తారోనని నేను చాలా టెన్షన్ పడ్డాను. చెప్పాక సాక్ష్యాలు చూపించమని ఆ అపూర్వ అడిగితే మన దగ్గర సాక్ష్యాలు లేవు మావయ్య. రేపు నిజంగా సాక్ష్యాలు దొరికినా చెప్పిన అబద్ధానికి సాక్ష్యాలు పుట్టించారని మన మీదే నింద వేస్తుంది ఆ అపూర్వ. ఎందుకు మావయ్య మీరింత తొందరపడ్డారు? నన్ను క్షమించమ్మా. నిన్న రాత్రి బార్లో గొడవ జరిగింది. ఒకడు నన్ను కొట్టాడు. అప్పుడు గగన్ వచ్చి అడ్డం పడ్డాడు. నన్ను కొట్టిన వాణ్ణి గగన్ బాగా కొట్టాడమ్మా. అసలు ఈ నేళ్ల పాటు ఇంత మంచి కొడుక్కి దూరం అయ్యానని నేను చాలా బాధపడ్డానమ్మా. దానికి తోడు నా మీద అపూర్వ దొంగ అని ముద్ర వేసింది. ఈ డిస్టర్బెన్స్లో, ఫ్రస్ట్రేషన్లో నేను కొంచెం ఎక్కువ తాగేశానమ్మా. అందుకే రాత్రలా వాగేసి ఉంటాను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. నేను కూడా అదే చెప్తున్నాను మావయ్య. మన చేతిలో సరైన సాక్ష్యాలు పడేంత వరకు మళ్ళీ ఇలాంటి పరిస్థితిని తీసుకురాకండి మావయ్య. లేదమ్మా, చెప్తున్నా కదా, ఇక నుంచి ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉంటాను. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను మావయ్య. సరేనమ్మా.
అనయ్య సో అది అనయ్య హాయ్ రా నువ్వెందుకు వచ్చారా ఇక్కడికి? పూరి ఆ, ఫోన్ చేస్తే నేనే రమ్మని చెప్పాను. అందుకే కదా 2 రాఖీలు తీసుకురమ్మని చెప్పాను. వాడికి కూడా ఒకటి కట్టు. హా, రాఖీ. అన్నయ్య అన్నయ్యనే చెప్తున్నాను, కట్టు. రా కూర్చో. థ్యాంక్ యూ అన్నయ్య. సోదరా, నీకో సర్ప్రైజ్. ఏంట్రా? ఆ, అటు చూడు. అరే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చావురా? ఏంటన్నయ్యా, రాఖీ కట్టిద్దామని తీసుకొచ్చాను. ఇప్పుడు 3 చెల్లెళ్ళున్నారని నీకు, 2 అన్నయ్యలున్నారన్న సంగతి వాళ్ళకి తెలియాలి కదా. సిస్టర్స్, కమాన్. ఎప్పుడు ఇంట్లోనేనా? ఈసారి గుళ్ళో ఇలా రాఖీ కట్టాలి అంటే వచ్చాను. అంతేకాని ఇలా అడ్డమైన వాళ్ళని చూడ్డానికి కాదు. ఇందు హోల్డ్ యువర్ టంగ్. నీకు 2 అన్నయ్యలు ఉన్నారని చెప్పడానికి తీసుకొచ్చాను. నీ చేత్తో రాఖీ కట్టు. ఇది నీకు కడదామని తీసుకొచ్చాను. అసహ్యించుకునే మనుషుల్ని అన్నయ్యలుగా మార్చుకుందామని తీసుకురాలేదు. ఇందు, మాటలు సరిగా రానిందు. తను మన అన్నయ్య. ఆ మాటకొస్తే మన ఇంట్లో పుట్టిన మొదటి సంతానం. నీకేమైనా మతిపోయిందేంట్రా? ఆయన మన ఇంట్లో పుట్టినవాడు కాదు. మన ఇంట్లో మొదట పుట్టిన సంతానం నువ్వురా. ఇందు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.